చెంత నీవే ఉండినావు, నా కన్నీరు నీ కవితలో రాసి ఉంచినావు. ఓదార్పువైనా చెంత నీవే ఉండినావు, నా కన్నీరు నీ కవితలో రాసి ఉంచినావు. ఏమి అద్భుత ప్రేమయ, ఏ రీతి పాడనయా. నీవేనా మార్గము, నీవేనా జీవము, నీవేనా గమ్యము, నీవేనా సర్వము. నా మనసు తీర నిన్ను పాడి పొగడెద దేవా. ప్రభువైన యేసయ్య నామమున మీకు శుభములు కలుగును గాక. నేటి వాగ్దానం మొదటి దినవృత్తాంత గ్రంథములు 19వ అధ్యాయం 12-13 వచనాలు. నేను మీకు సహాయము చేయుదును, ధైర్యము కలిగి ఉండుము. నా సహోదరి, నా సహోదరుడా, దేవుడు అద్భుతమైన వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు. ఎవరు? ప్రభువైన యేసయ్య అంటున్నాడు, నేను మీకు సహాయం చేస్తాను. దేవాతి దేవుడు నీ ప్రార్థన విని నీకున్న కన్నీరు తుడిచి నిన్ను ఆశీర్వదించుటకు ఆయన అంటున్నాడు, నీకు సహాయం చేస్తాను. అనేక సార్లు మనుషుల సహాయం కోరి, మనుషులను వెంబడించి, మనుషులు అడిగి ఒకవేళ నీ జీవితంలో నీరసిల్లిపోయావేమో, భయపడద్దు. ఆ దేవుడు అంటున్నాడు, ధైర్యము కలిగి ఉండు. నీ ప్రార్థనా జీవితంలో ధైర్యము కలిగి ఉండు. ప్రభువుతో మొరపెట్టు, దేవుడు సహాయం చేస్తాడు. ప్రియ దైవజనమా, దేవుణ్ణి అడిగి అనేక మంది తమ జీవితంలో అద్భుతాలు పొందుకున్నారు, ఆశీర్వాదాలు పొందుకున్నారు. భర్తిమై, దావీదు కుమారుడా నన్ను కరుణించు ప్రభువా అని దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు అతనికి సహాయం చేశాడు కదా, అతని జీవితాన్ని ఆశీర్వాదంగా మార్చాడు కదా, తనకు చూపును ఇచ్చాడు కదా, తన బ్రతుకులో వెలుగును ప్రకాశించాడు కదా. నీకు సహాయం చేయడా? యాకోబు దేవుణ్ణి రాత్రంతా కూడా దేవునితో పోరాడాడు. ఎందుకు? ఆశీర్వాదం కొరకు కదా. నీవు నన్ను ఆశీర్వదించితే తప్ప నిన్ను విడవను అని యాకోబు అడిగినప్పుడు దేవుడు యాకోబును ఆశీర్వదించాడు కదా. దేవుడు నీకు కూడా ఆశీర్వాదాలు ఇస్తాడు. పేతురు మునిగిపోతున్నప్పుడు ప్రభువా నన్ను రక్షించు అన్నప్పుడు దేవుడు పేతురుకు సహాయం చేశాడు. ఆ దేవుడు ఈరోజు నీకు కూడా సహాయం చేస్తాడు. తప్పక ఆ దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆ దేవుడు అంటున్నాడు, ధైర్యముగా ఉండు, దిగులు పడద్దు, దేవునికి మొరపెట్టు, దేవుడు సహాయం చేస్తాడు. కళ్ళు మూసుకుంటే నీ కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు మీరు ఇస్తున్న అద్భుతమైన వాగ్దానాన్ని బట్టి వందనాలయ్యా. నేను నీకు సహాయము చేయుదును, ధైర్యము కలిగి ఉండుము. అవును ప్రభువా, ఎటువంటి దిగులుతో, దుఃఖముతో, వేదనతో ఉన్న నీ బిడ్డలకు నాయన నీ ధైర్యమును ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. మీ ఆదరణ బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మీ ఆశీర్వాదాలు ప్రియ బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎటువంటి దుఃఖంలో ఉన్నా, ఎటువంటి పరిస్థితిలో ఉన్నా నీ బిడ్డలను ప్రభువా కనికరించయ్యా. భర్తిమై ప్రార్థన విన్న దేవుడువు, యాకోబు ప్రార్థన విన్న దేవుడువు, పేతురు ప్రార్థన విన్న దేవుడువు. నీ బిడ్డల ప్రార్థన కూడా విని నీ బిడ్డల పరిస్థితులను మార్చయ్యా. ఆశీర్వదించిన ఆయన కుటుంబంలో అద్భుతాలు చేయమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ దినమంతా దేవుడు మీకు ఆశీర్వాదాలు అనుగ్రహించును గాక. ఆమేన్.